నాగాపట్నం అనే గ్రామంలో మాణిక్యం అనే రైతు ఉండేవాడు. గొప్ప సంస్కారవంతుడైన మాణిక్యం దానగుణశీలి కావడంతో ఏ అవసరం వచ్చినా ఊళ్ళో వాళ్ళందరూ సాయం చేయమని మాణిక్యం దగ్గరికే వచ్చేవాళ్ళు. మాణిక్యం జాలిగుణాన్ని అలుసుగా తీసుకున్న ఊళ్ళో వాళ్ళు ఏవేవో కట్టుకథలు చెప్తే ఆ మాటలకు కరిగిపోయిన మాణిక్యం సాయం చేసేవాడు. మాణిక్యం ఇచ్చిన సొమ్ముని వాళ్ళు మద్యపానానికి, జూదానికి ఖర్చు పెట్టడంతో మాణిక్యం చాలా బాధపడేవాడు. తన కోసం కూడా ఆలోచించకుండా అడిగిన వారందరికీ సొమ్ము ఇచ్చినందుకు పశ్చాత్తాపపడేవాడు. ఇదిలా ఉంటే మాణిక్యంకి గౌతముడు, సిద్ధార్థుడు అనే కొడుకులు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు చేసి తనతో పాటే వ్యవసాయ పనులు చేయించేవాడు. పెద్దవాడైన గౌతముడు తండ్రిలా సేవా గుణాన్ని పుణికిపుచ్చుకొని అందరికీ సాయం చేస్తుండేవాడు. చిన్నవాడైన సిద్ధార్థుడు చాలా పొదుపరి, పిసినారి కూడా. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు. సంపాదనలో పైసా కూడా దానం చేసిన పాపాన పోలేదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మాణిక్యం పొలంలో పనిచేస్తూ ఉండగా మాణిక్యాన్ని పాము కాటేస్తుంది. నొప్పితో విలువిల్లాడుతున్న మాణిక్యాన్ని చూసి పక్కనే ఉన్న గౌతముడు, సిద్ధార్థుడు కంగారు పడుతూ తండ్రి వద్దకు వస్తారు. ఏంటి నాన్న, ఏమైంది? పొలంలో నీళ్లు వేసి వస్తుండగా ఒక పాము నన్ను కరిచి వెళ్ళిపోయింది. ఏంటి నాన్నా, నువ్వు చూసుకోవద్దా? అయినా ఈ వయసులో నిన్నెవరు పనులు చేయమన్నారు? మన పొలం పనే కదా, దానికి కూడా మీ అనుమతి తీసుకోవాలా? నువ్వేదో పొలం పనులు చేసేసి లాభం మిగిల్చేయచ్చు అనుకుంటున్నావు. ఇప్పుడు చూడు, పాము కాటేసింది. నీకు చికిత్స అందించాలంటే ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసా? ఏంటి సిద్ధార్థ, నాన్నను పట్టుకుని ఆ మాటలు? అసలే నాన్న పాము కాటేసిన బాధలో విలవిలలాడుతున్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనుకో, ప్రాణాలకే ప్రమాదం. అసలే నాన్నను కరిచిన ఆ పాము చాలా విషపూరితమైనది. పద అంటూ తండ్రిని లేపుతున్నంతలోనే మాణిక్యం నోటి నుంచి నురగ వచ్చి చనిపోతాడు. ఆ మరుక్షణం యమభటులు ప్రత్యక్షమై తనని నరకానికి తీసుకుపోతారు. ఎవరు మీరు? నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? మేము నరకలోకం నుంచి వచ్చాము. నువ్వు చనిపోయావు కాబట్టి నీకింక భూలోకంలో ఉండే అర్హత లేదు. అదేంటి, నన్ను నరకానికి ఎందుకు తీసుకువెళుతున్నారు? నేను భూలోకంలో చాలామందికి సహాయం చేశాను తెలుసా? అటువంటిది నన్ను నరకానికి తీసుకువస్తారా? చూడయ్యా, నువ్వు ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు, కాని ఆ సహాయాన్ని వాళ్ళు చెడు పనులకు ఉపయోగించారు. కనుక నువ్వు చేసిన పుణ్యానికి నీకు పుణ్యం దక్కదు. అందుకే సహాయం చేస్తే సరిపోదు. ఆ సహాయానికి సరైన ప్రతిఫలం దక్కాలంటే నీ సహాయం వృధా పోకూడదు. ఎవరో చేసిన తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? నాకోసం కూడా ఆలోచించకుండా వాళ్లకు సహాయం చేసినందుకు నాకీ శిక్ష పడాల్సిందే. నువ్వు కంగారు పడిపోకు. నువ్వు నరకానికి వెళ్తున్నందుకు మరో ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఏంటి బాబు అది? నువ్వు చాలామందికి సహాయం చేసుండొచ్చు, కాని ఏనాడు ఒక్కరికి కూడా అన్నదానం చెయ్యలేదు. జీవితంలో ఒక్కసారైనా అన్నదానం చేయకుండా నువ్వెంతమందికి సహాయం చేసినా నీకు స్వర్గద్వారాలు తెరచుకోవు. నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కాని కింద రంగయ్య అనే ఒకతను చాలా కష్టాల్లో ఉన్నాడు. అతనికి 10,000 రూపాయలు ఇస్తానని అన్నాను. నాకు ఒక్కసారి అవకాశమిస్తే వెళ్ళి వాళ్ళ అప్పు తీర్చేసి వస్తానయ్యా. నా బాట నిలబెట్టుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండయ్యా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు చనిపోయి చాలాసేపయ్యింది. మళ్ళీ నువ్వు భూమిపైకి వెళ్ళే అవకాశమే లేదు. అది సరే కాని బాగా ఆకలి వేస్తుంది. తినటానికి ఏమున్నా ఉంటే పెట్టొచ్చు కదా. నువ్వు చచ్చిపోయావు కదా, నీ కొడుకులు ఎలాగో ఫోటో దగ్గర నీకు ఇష్టమైనవి పెడతారు కదా, అవి తిందువుగానిలే. బాగానే ఉంది. అయినా నా పటం ముందు పెట్టి తినమంటే ఎట్టా తినేది? నా ఆకలి ఎట్టా తీరేది? అయితే ఒక పని చేద్దాం. నిన్ను ఒక భిక్షకుడి రూపంలో భూలోకానికి పంపిస్తాం. నీ కొడుకులు పెడితే తినేసిరా. కాని ఒక్క విషయం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్నవని వాళ్లకు తెలియకూడదు. అది ఈ సృష్టి విరుద్ధం.
ఆహా, ఈ ఒక్క అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబు. అని మాణిక్యం అనగానే భిక్షకుడి రూపంలో మారిన మాణిక్యం ముందు చిన్న కొడుకు సిద్ధార్థ ఇంటికి వెళ్ళగా అప్పుడు సీత, త్వరగా మా నాన్న పటం దగ్గర భోజనం పెట్టు. మా నాన్నకు గారెలు, బంగాళదుంప వేపుడంటే చాలా ఇష్టం. మొన్న కొన్న కొత్త బట్టలు కూడా ఫోటో దగ్గర తెచ్చిపెట్టు. ఇప్పటికే అన్నీ పటం దగ్గర తెచ్చిపెట్టాను. మీరు వచ్చి మావయ్య గారికి దండం పెట్టుకుంటే చాలు. అయినా నాకో సందేహమండి. పటం ముందు ఇన్ని రకాల కూరగాయలతో భోజనం పెడుతున్నాం కదా, అది మావయ్య గారు ఎలా తింటారు? పిచ్చిదానా, ఆయన తింటారని మన నమ్మకం అంతే. కాని నిజంగా తింటారా ఏంటి? పూజ చేసిన తర్వాత మా నాన్న పేరు చెప్పుకుని మనమే తింటే సరి. అలాగే బట్టలు కూడా బీరువాలో పెట్టేయ్. వచ్చే పుట్టినరోజుకి నేనే వేసుకుంటాను. అలా చేస్తే మావయ్య గారి ఆకలి తీరదేమోనండి. ఎవరన్నా పేదవాళ్లకు ఆ అన్నం పెడితే మంచిదేమో. నీకేం తెలీదు, ఊరుకో. అంత కష్టపడి డబ్బులు ఖర్చు చేసి వండితే పేదవాళ్ళకిస్తావా? డబ్బులు తేరగా వస్తున్నాయే ఏంటి మనకు? ఇంటి బయట నించున్న ఓ వృద్ధ బిచ్చగాడు అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అమ్మా. పాపం, ఎవరో ముసలి అతను వచ్చినట్టున్నాడు. ఆకలిగా ఉందంటున్నాడండి. మావయ్య గారి పటం దగ్గర పెట్టిన భోజనం అతనికి పెట్టేయచ్చండి. ఈ బిచ్చగాళ్లకు ఏ పని ఉండదు. పనీపాటా చేసుకోక సుఖానికి అలవాటు పడిపోయి కష్టపడకుండా తినొచ్చని అడుక్కోవడం ఒక పనిగా చేసుకున్నారు. ఈ బిచ్చగాడికి నేనే చెప్తాను. కోపంతో బయటికి వెళ్లిన సిద్ధార్థుడు వృద్ధుణ్ణి చూసి, ఏమయ్యా, ఇంత వయసొచ్చింది, బిచ్చమెచ్చుకునేందుకు సిగ్గులేదా? అందరికీ ఇదే పనైపోయింది. అయినా నిన్ను కాదు, నీ సంతానాన్ని అనాలి. నా పిచ్చిగాని వాళ్ళు నిన్ను బయటికి తోలేశారంటే నువ్వు వాళ్ళనెంత హింసించావో. నువ్వు నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు బాబు, కాని ఒక ముద్ద అన్నం పెట్టాయ్యా. అన్నం తిని 3 రోజులైంది బాబు. చూస్తే జాలేస్తుందండి. మావయ్య గారి పటం దగ్గర పెట్టిన అన్నం ఇతనికి పెట్టేయండి, పుణ్యమైనా వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సీత? అవి వండడానికి ఎంత ఖర్చయిందో తెలుసా? అవి మనమే తినొచ్చు. కావాలంటే రాత్రి అన్నం ఉంది కదా, అది బిచ్చగాడికి పెట్టు. అని సిద్ధార్థుడు వెళ్ళిపోగా భర్త మాటకు ఎదురు చెప్పలేని సీత రాత్రి మిగిలిన అన్నం భిక్షకుడికి పెట్టేందుకు మనసు ఒప్పక క్షమించమని అడిగేందుకు బయటికి వచ్చి చూస్తే ఆ భిక్షకుడు కనిపించడు. వృద్ధుడి రూపంలో ఉన్న మాణిక్యం చిన్న కొడుకు ఇంటి నుంచి పెద్ద కొడుకు గౌతముడి ఇంటికి వెళ్ళగా తండ్రి పటం వద్ద తండ్రిని తలుచుకుని బాధపడుతున్న పెద్ద కొడుకును చూసి, అయ్యా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ మాటలు విన్న గౌతముడు బయటికి వచ్చి, తాత, నువ్వు నోరు తెరిచి అడిగినా ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. మా నాన్న ఉన్నప్పుడు ఒక పేద కుటుంబానికి సహాయం చేస్తారని మాటిచ్చారు. కాని ఇంతలోనే ఆయన కాలం చేశారు. ఆయనకిచ్చిన మాటను నిలబెట్టుకోవటం కొడుగ్గా నా ధర్మం. అలా నా దగ్గరున్న సొమ్ము ఆ పేద కుటుంబానికి ఇవ్వడంతో నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. నీకేమన్నా వండి పెడదామన్నా నా భార్య ఇంట్లో లేదు. ఈరోజు మా నాన్న ఆబ్దికం కూడా. ఆయన పేరు చెప్పి ఏ అనాథ కన్నా కడుపు నిండా భోజనం పెడదామనుకున్నా నా దగ్గర ఏమీ లేదు. ఏం చింతించకు నాయనా, నీలాంటి మనసున్న మనిషికి అంతా మంచే జరుగుతోంది. నువ్వు ప్రేమగా మాట్లాడిన తీరుతోనే నా కడుపు నిండిపోయిందే అంటూ వెళ్ళిపోబోతుంటే, ఒక్కసారి ఆగండి అని లోపలికి వెళ్ళిన గౌతముడు ఒక చేత్తో మురుగులు, ఒక చేత్తో తెల్లని పంచె తీసుకువస్తాడు. మురుగులంటే మా నాన్నకు చాలా ఇష్టం తాత. ఇది మా నాన్న కోసం కొన్న కొత్త పంచి. నీలాంటి వారికిస్తే మా తండ్రి ఏ లోకాన ఉన్నా సంతోషిస్తారు. ఈ మురుగులు కడుపు నిండా తిని ఈ పంచె తీసుకుని మా తండ్రి ఆత్మకు శాంతి కలిగించండి. గౌతముడన్న మాటలకు మురిసిపోయిన భిక్షకుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించు అని దీవించి గౌతముడు ఇచ్చిన మురుగులు, పంచ తీసుకుని సంతోషంగా వెళ్తాడు. అక్కడ ఉన్న యమభట్లు, కడుపు బాగా నిండినట్టుందయ్యా. నీ పెద్ద కొడుకు చేసిన పనికి మొహం మతాబులా వెలిగిపోయింది. మరీ అడిగినా సరే నీ చిన్న కొడుకు నీకు అన్నం పెట్టలేదు కదా, పైగా నేను అనరాని మాటలు అన్నాడు కదా, వాడిని ఏం చేద్దాం? ఏదో చిన్న పిల్లాడయ్యా,
తెలిసి తెలియని వయస్సు. మంచేదో చెడ్డేదో వాడికి తెలియదు. ఈ ఒక్కసారికి క్షమించండి. అందుకేనయ్యా తల్లిదండ్రులు దేవుళ్లతో సమానమంటారు. అంత ఆకలితో ఉన్న నీకు అన్నం కూడా పెట్టలేదు నీ చిన్న కొడుకు. అయినా క్షమించావంటే తండ్రి విలువ ఇంకా పెంచేశావు. సర్లే పద, నిన్ను దేవదూతలకు అప్పగిస్తాం. అదేంటి, నన్ను నరకానికి తీసుకువెళతానన్నారు కదా? నీ బాధ్యతను నీ పెద్ద కొడుకు నెరవేర్చాడు కదా. అదెలా జరిగింది? నేనేమీ ఎవరికీ అన్నదానం చేయలేదు కదా. నీ పెద్ద కొడుకు నీ పేరు చెప్పి ఆ రంగయ్యకు సొమ్మిచ్చాడు కదా. డబ్బులు లేక ఎప్పటినుంచో పస్తులు ఉన్న వాళ్ళు నీ సొమ్ముతో కడుపు నిండా తిన్నారు. దీంతో నీకు నీ పెద్ద కొడుక్కు పుణ్యం దక్కి ఇద్దరూ స్వర్గానికి వెళ్తారు. నీ ద్వారా ఒక కుటుంబం కడుపు నిండా అన్నం తిన్నది కాబట్టి ఇక నీకు స్వర్గలోక ప్రాప్తే అని మాణిక్యాన్ని స్వర్గానికి తీసుకువెళ్తారు భటులు. ఇక భూలోకంలో గౌతముడు పొద్దున్న లేచి తండ్రి పటానికి నమస్కరించుకునగా పటం వద్ద భిక్షకుడికి ఇచ్చిన పంచి ఉంటుంది. అదేంటి, నిన్న ఆ పెద్దాయనకిచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది అని పంచెని తీసుకుని చూడగా అందులో బంగారు నాణాలు కనపట్టంతో, అంటే నిన్న భిక్షగాడి రూపంలో వచ్చింది మా నాన్ననా? మా తండ్రికి ఇష్టమైన మురుగులు నేనిచ్చానా? అంటూ తండ్రి పటానికి దండం పెట్టుకున్న గౌతముడు ఆ బంగారు నాణాలతో శ్రీమంతుడయ్యి ప్రతి ఏటా తండ్రి పేరున అనాథలకు అన్నార్తులకు అన్నదానం చేస్తుంటాడు. గౌతముడి తమ్ముడు సిద్ధార్థుడు వాళ్ళని వీళ్ళని మోసం చేసి దాచుకున్న సొమ్మును ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచేయడంతో సర్వం కోల్పోయి తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తాడు. అప్పట్నుంచి ఎవర్నీ మోసం చేయకుండా న్యాయబద్ధంగా సంపాదిస్తూ తను కూడా తండ్రి పేరుతో అన్నదానాలు చేస్తుంటాడు.